హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఆనియన్ బోండా అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే శనగపిండి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉప్పు, పచ్చిమిరపకాయలు, సోడా అయితే వేసి ఇలా అయితే కలిపెట్టుకున్నానండి. కంటెస్టర్ అంటే మీకు ఎలా గట్టిగా కావాలంటే గట్టిగా కలిపించుకోవచ్చు. నాకు కొంచెం మెత్తగా అయితే కలిపెట్టుకున్నాను. బోండా అయితే కొంచెం మెత్తగా వస్తుంది కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసాను. ఇప్పుడైతే వేసుకుందాం. స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి. బోండాలు అయితే ఎక్కువ మంట అయితే పెడితే మాడిపోతాయి. అందుకే నేను సిమ్లో అయితే పెట్టుకున్నాను. ఈ పిండి అయితే ఇంకా కొంచెం గట్టిగా అయితే వేసుకోవచ్చు. మీరు ఎక్కువగానే వేసుకోండి. నేను కొంచెం వాటర్ తర అయిపోయింది. కొంచెం పర్వాలేదు, మాకు అడ్జస్ట్ అవుతుంది. చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం గట్టిగా అయితే కలిపెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేను పిండి కలిపేటప్పుడు అయితే ఒక ఆయిల్ అయితే వేడిగా అంటే సిమ్లో కాకుండా హెవీలో పెట్టేశాను. బోండా వేసేపటికైతే ఇలా నల్లగా అయిపోయాయి. అందుకే చెప్తున్నాను నేను, ఎప్పుడే కానీ బోండాలు స్లిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇది నేను హెవీ మంటతో పెట్టిన దానికైతే బోండాలు అయితే ఇలా అయిపోయినాయి. ఇప్పుడైతే సిమ్లో పెట్టినాను కాబట్టి నీట్గా అయితే వస్తాయి. చూడండి, ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బోండాలు అయితే వేయించుకుందాం. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిండే బోండాలు అయితే. చూడండి, ఇలా అయితే చేసుకుంటే వేడి వేడి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.